ఎవరికన్నా ఏదైనా మతలబు పంపాలంటే మునుపు ఉత్తరాలు రాసేది. అటెనక ల్యాండ్ ఫోన్లు వచ్చినాయి. పక్కింటోళ్ళకి ఫోన్ చేసి పలానోళ్ళని విలువరా అని ముచ్చట చెప్పేది. అదైనాక సెల్ ఫోన్లు వచ్చినాయి. అక్కరుంటే ఫోన్ చేసేది, లేదంటే మెసేజ్లు పంపేది. అందులో గేములు ఉండయి కాబట్టి. కానీ ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ల కాలం నడుస్తుంది. ఎవ్వల చేతుల చూడు అవ్వేనాయే. కాబట్టి అందరు మంచిగా వినాలే. స్మార్ట్ ఫోన్ ఏం చేస్తావంటే పోరలతో ఆటలాడిస్తా, పెద్దలతో పాటలు వాడిస్తా, అక్కలతోని డాన్స్లు ఆడిపిస్తా, ముసలోళ్ళని మురిపిస్తా, పడిసోళ్ళని పరిశాన్ చేస్తా, అందరినీ ఆగం పట్టిస్తా అన్నట్టే ఉన్నది. పోన్రే ఎవ్వరు చూడు ఏడ చూడు ఫోన్ల తలకాయ పెట్టే ఉండబడితిరి. చేతిలో ఫోన్ లేకుంటే ఏదో పోగొట్టుకున్నట్టే ఉంటదాయే. పొదుగాల లేచిన కాంచెల్లి ఫేస్బుక్ అని, వాట్సాప్ అని, ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని తెరుచుడు, రీల్స్ చూసుకుంటా టైం పాస్ చేసుడు. ఇక పోరలైతే ఫోన్ ఇయ్యకుంటే తిండి సుతా తింటలేరు. గ్రౌండ్ పోయి ఆటలాడు ఎన్నడో బంద్ అయింది. ఏమున్నా ఫోన్లనే ఆడుతున్నారాయే. మరి చాలా సేపు ఫోన్ల తలకాయ పెడుతుంటే దాని నుంచి వచ్చే రేడియేషన్ తోని నెత్తి ఖరాబ్ అవుతుందట, మతి మార్పు పెరుగుతుందట. పోరలు ఆళ్ళే మాట్లాడుకుంటుర్రట. సూషి కండ్లు వాయే, మెడలు గుంజుతుండే, అటు బువ్వ మీద కాయిష్ ఉంటలేదాయే, ఆటల మీదకి మనసు గుంజదాయే. ఇగేముంది, అడ్డమైన బీమార్లు వచ్చి పోరలకు చెవులు సుతా సక్కగా వినబడతలేవంటే చూడుండ్రిగా. ఇరాం లేకుండా ఫోన్లు పట్టుకునే పోరలు ఎవ్వలతో కలవకుండా ఒంటరి గుండేటానికే కాయిష్ చేస్తురట. సరిగా తినట్లేదు అండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. మొబైల్ కనుక తీసేసుకుంటే పెద్ద పెద్ద గొడవ చేస్తారు, అరుస్తారు, రూమ్ లోంచి బయటకి రారు అండ్ చదవరు. వర్క్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. పోరలే కాదు పెద్దలు సుతా స్మార్ట్ ఫోన్లలోనే ఉండబట్టిరి. కొలువు చేస్తోళ్ళైనా ఇంట్లుండే అక్కలైనా అందరు రీల్స్ చూస్తానికి ఎగబడుతుండ్రు. రాత్రి జరసేపట్ల ఫోన్ చూసి వండుకుందామని ఒరిగిండ్రంటే గంటలు చూసుకుంటూనే ఉండుడాయే. రాత్రిపూట ఫోన్ చూసుడు ఇంకా డేంజర్ అట. కాబట్టి పోరలకైనా పెద్దలకైనా పానం నిమ్మలంగా ఉండాలంటే ఫోన్లకు దూరం ఉండాలన్నట్టు. ఫోన్ పక్కకు పెట్టి పైలంగుంటారో ఫోన్లనే తలకాయ పెట్టి పరిశాన్ల పడతారో మీ ఇష్టం ఇక.